ఆదివాసీల అతిపెద్ద పండుగ నాగోబా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 9 నుంచి కేస్లాపూర్ నాగోబా మహాపూజ జరగనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఉంది. 150 మంది ఆదివాసీ మిశ్రమ వంశస్థులు 125 కిలోమీటర్ల వరకు వివిధ గ్రామాలకు వెళ్లి పాదయాత్ర నిర్వహించి గోదావరి నది నుంచి గంగా జలాలను సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్యమాస అమావాస్య పురస్కరించుకుని కేస్లాపూర్లో నిర్వహించే జాతరలో భాగంగా ప్రధాన ఘట్టం మొదలైంది. మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం మిశ్రమ వంశీయులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మిశ్రమ వంశీయులు కేస్లాపూర్కు చేరుకుని ఆలయ పీఠాధిపతి వెంకట్రావును కలిశారు. గంగాజల సేకరణ పాదయాత్ర, మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఝురిదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగాజల సేకరణ పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర తొలి రోజు కేసరాగూడకు చేరుకుని అక్కడే బస చేశారు. ఈ నెల 22న నార్నూర్ మండలంలోని గుంజాల, 23న నాగల్కొండ, 24న జైనూర్ మండలంలోని గౌరిలో బస చేశారు. తరువాత లింగాపూర్ మండలంలోని గుమ్నూర్, జన్నారం మండలంలోని ఇస్లాంపూర్, దస్తూరాబాద్ మండలంలోని మల్లేపూర్ దగ్గర బస చేశారు. మేము నెలవంక కటోడా ప్రధాన అందరం పటేళ్లు అందరం మేము కలిసి నెలవంక దర్శనం చేసి 13 తారీఖున 14 తారీఖు మా రథయాత్రం. ఆ రథయాత్రంలో ప్రధాన కటోడా ఇద్దరు బయలుదేరుతారు. సిరికొండ గుగ్గలి స్వామి ఇంటికి పోయి అక్కడ 22 తెగలకు కుండలు చెప్పి మళ్ళా రాజంపేట అట్లనే అందరూ ఇక స్వాగతిస్తారు. 21 తారీఖున మనకు మన కాల్ష్యం తీసి గంగా జలం కోసం పాదయాత్ర ఉన్నది అని 7 రోజులు తిరిగి వచ్చి మడవి ఇంటికి ఆడ ఇక్కడ కేస్లాపూర్లో బాస చేసి మా సన్నిధిలో అంటే మురాడిలో ఎడ్ల బండితో వచ్చి మళ్ళీ ఇక్కడ మా దేవునికి మా మధ్యాహ్నం తీసిన దేవునికి పూజ చేసి మా కాల్ష్యంకు జారీకు మళ్ళా ఇక్కడ నుంచి ఇక ఈ రోజు నుంచి మా పవిత్రమైన గంగాజలం కోసం మేము పాదయాత్ర బయలుదేరుతున్నాం. ఈరోజు ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బాస చేసి నా గుంజాల గ్రామం నార్నూర్ మండలంకి అక్కడ బాస చేస్తాం. ఇట్లనే తిరిగి 7 బాసలు చేసుకుంటా 8వ రోజు అక్కడ పవిత్రమైన గంగాజలం పూజ చేసి నైవేద్యం పెట్టి గోదావరిలో అస్తనమడుగు కలమడుగు దగ్గర అస్తనమడుగులో పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణం వచ్చి బాస చేసి అక్కడి నుంచి మళ్ళీ దొరదలో బాస చేసి అక్కడి నుంచి ఇంద్రాదేవి దగ్గర వచ్చి పూజలు చేసి అక్కడే మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి మర్రి చెట్టు కాడ కేస్లాపూర్ చేరుకొని ఇక్కడ మా కార్యక్రమాలు బాజా భజంత్రులు సన్నాయిలతో మళ్ళీ మా పార్టీలకు మేము స్వాగతం ఇచ్చి మా ప్రధాన వాళ్ళు దంతకథ చెప్తారు. ఆ దంతకథ వినకుండానే మేము ఇక్కడ మళ్ళీ మా పెద్దోళ్ళకు కర్మకాండ ఉంటుంది. కర్మకాండ తర్వాత మళ్ళీ మహాపూజ మేము నిర్వహిస్తాం. ఈ నెల 28న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగాజలం సేకరిస్తారు. అదే రోజు తిరుగు ప్రయాణం అవుతారు. గంగాజలంతో బయలుదేరి ఉట్నూరు మీదుగా వచ్చి ఫిబ్రవరి 5న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం అదే రోజు సాయంత్రం కేస్లాపూర్ సమీపంలో మర్రిచెట్టు దగ్గర బస చేస్తారు. ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు సంప్రదాయ తూము పూజలు చేయనున్నారు. ఈ నెల 9న రాత్రి 10:30 సమయంలో పవిత్ర గంగాజలంతో మహాపూజ నిర్వహించి నాగోబా జాతర ప్రారంభిస్తారు. కేస్లాపూర్ నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.